అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం మొదటి వచనం. ఆ ఎల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. 2వ వచనం. ఆ ప్రదేశములందు సంచరించి పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. 4వ వచనం. మరియు పురుగు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును దెస్సలోనికయలో అరిస్తార్కును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థుడైన తూకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. 5వ వచనం. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. 6వ వచనం. పులేని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి పిలిప్పు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అతట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విడిచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. 8వ వచనం. మేము కూడిన మేడగదిలో అనేక దీపములుండెను. 9వ వచనం. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. 10వ వచనం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. 11వ వచనం. అతడు మరలా లేచి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంపాదించి బయలుదేరాను. 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. 13వ వచనం. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళితిమి. తాను కాలినడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. 14వ వచనం. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి. 15వ వచనం. అతడి నుండి వెళ్ళి మరునాడు కేసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. 16వ వచనం. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. 18వ వచనం. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినాను. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటున్నో మీకే తెలియను. 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నో ఇదంతయు మీకు తెలియను. 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు బయలువెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని. 23వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 24వ వచనం. అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరనే నాకు ఇప్పుడు తెలియను. 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేను నేడు మిమ్మల్ని సాక్ష్యముగా పెట్టుకొనుచున్నాను. 27వ వచనం. దేవుని సంకల్పమంతా మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును
పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. 34వ వచనం. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. 35వ వచనం. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకోనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. 36, 37 వచనాలు. అతడు ఇలాగ చెప్పి మోకాల్లోని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు 38వ వచనం. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ప్రైజ్ ది లార్డ్.